ముగ్గురు పిల్లలను కనాలని చంద్రబాబు మాట్లాడుతున్నారని, ప్రభుత్వం కేవలం 25,000 రూపాయలు ఇచ్చి సరిపెట్టుకుంటే 25 ఏళ్లు ఎవరు పోషిస్తారని వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ప్రశ్నించారు. 20 ఏళ్ల క్రితం ముగ్గురు పిల్లలు వద్దన్న చంద్రబాబు ఇప్పుడు మాట మారుస్తున్నారని, చంద్రబాబు మాటలతోనే ఆయన విజనరీ కాదని అర్థమవుతోందని వరదు కళ్యాణి అంటున్నారు. వాళ్ళకంట ముగ్గురు పిల్లల కంటే 25,000 ఇస్తారట. 25,000 ఇస్తారు. సరే, 25 ఏళ్ల కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోయి వాళ్ళ జీవితాలే తలక్రిందులు అవుతాయి కదా. ఇప్పుడున్న పిల్లలకు గాని విద్యార్థులకు గాని వాళ్ళకి ఇవ్వాల్సినవేవి మీరు ఇవ్వకుండా 20 నెలల్లో ఎంత దారుణంగా వాళ్ళకి మోసం చేశారు. మరి ఏ మొహం పెట్టుకొని వాళ్ళకి ముగ్గురిని కనండి అని చెప్తూ ఉన్నారు. ఏమంటే నేను విజనరీ, ఇంకొక 20 ఏళ్ళు తరువాత కూడా ఏం జరుగుతుందో నాకు తెలిసిపోతుంది, అందుకే నేను విజనరీగా ఉండి అన్ని ఆలోచించి ముందే చెప్పేస్తాను అని చెప్పారు. మరి 20 ఏళ్ల క్రితము మీరేం చెప్పారు? ముగ్గురు పిల్లలు 2 పిల్లలు వద్దు, 1 పిల్ల లేదా 2 పిల్లలు చాలు అని చెప్పిన పరిస్థితి మనం చూసాం. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? 20 ఏళ్ల క్రితం మీరు చెప్పిన మాట ఈ రోజు మళ్ళీ మీరే మార్చి రివర్స్లో చెప్తూ ఉన్నారు. దాన్ని బట్టి ఈ రాష్ట్ర ప్రజలకు అర్థమైంది మీరు విజనరీ కాదు, పాయిజనరీ అనే విషయం. మరి ఈ రాష్ట్ర ప్రజలకి, పేద ప్రజలకు చెప్తూ ఉన్నారు ముగ్గురేసి పిల్లలను కనమని. మరి లక్షల కోట్ల ఆస్తులున్న మీరెందుకు 1 పిల్లాడిని కన్నారు? మీ కుమారుడు ఎందుకు 1 పిల్లాడిని కన్నాడు అని నేను అడుగుతూ ఉన్నాను.